హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి సేమియా గుంత పొంగనాలు. ఈ సేమియాతోని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా గుంత పొంగనాలు కూడా వేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని తీసుకోండి. దానిలోకి 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ వాటర్ని బాగా మరిగించండి. దీనిలోకి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించండి. వాటర్ అనేవి ఎప్పుడైతే మనకి ఇలా బాగా మరుగుతున్నాయో అప్పుడు దీనిలోకి 3/4 కప్పు వరకు సేమియాని వేసుకోండి. ఇలా సేమియా మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ సేమియాలని ఇలా బాగా ఉడికించండి. సేమియాలు అనేవి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించండి. చూడండి, సేమియాలో ఉన్న వాటర్ మొత్తం ఇలా కంప్లీట్గా పోయి సేమియాలు అనేవి ఇలా ఒకటి పట్టుకొని నొక్కినప్పుడు మనకి ఇలా సాఫ్ట్గా ఉడికినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్కన ఉంచేయండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. దానిలోకి ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని ఇలా సన్నని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్ ముక్కల్ని ఇలా చేతితోటి బాగా నలపండి. అలాగే దీనిలోకి ఒక పచ్చిమిర్చిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోండి. ఆల్రెడీ సాల్ట్ అనేది సేమియాలు ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ సాల్ట్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు కారం, చిటికెడు పసుపు కూడా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని వీటన్నింటినీ ఇలా బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి 2 ఎగ్స్ని వేసుకోండి. ఇలా ఎగ్స్ కూడా వేసుకున్న తర్వాత స్పూన్ తోటి నురగ వచ్చేంత వరకు బాగా బీట్ చేయండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న సేమియాలు ఏవైతే ఉన్నాయో ఆ సేమియాలను కూడా దీనిలోకి వేసుకోండి. ఇలా సేమియాలు మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా కలిసేటట్లుగా ఈవెన్గా బాగా కలపండి. ఈ సేమియాతోటి ఎప్పుడు స్వీట్ అలాగే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా కొత్తగా గుంట పొంగనాలు కూడా వేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని దీనిని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గుంత పొంగనాలు ప్యాన్ని పెట్టేసి ప్యాన్ అనేది బాగా హీట్ అయిన తర్వాత అన్ని గుంతల్లో కూడా ఆయిల్ని కొంచెం కొంచెంగా వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఒక్కో గుంతల్లో ఇప్పుడు గుంట పొంగనాలను వేసుకోండి. ఇలా బయటికేమీ రాకుండా ఇలా అన్ని గుంటల్లో కూడా ఇలా పొంగనాలని వేసుకోండి. ముందుగా చివరిగా ఉన్న వాటిని వేసేసుకొని ఆ తర్వాత మధ్యలో ఉన్న వాటిని వేసుకోండి. హీట్ అనేది మధ్యలో ఉన్న వాటికి త్వరగా వచ్చేస్తుంది కాబట్టి ఇలా చుట్టూ ఉన్న వాటిని వేసేసిన తర్వాత లాస్ట్గా మధ్యలో ఉన్న వాటిని వేసేసుకోండి. ఇలా అన్ని గుంటల్లో కూడా సేమియా గుంట పొంగనాలు వేసేసుకొని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి పైనుంచి ఆయిల్ని కొంచెం కొంచెంగా వేసుకొని మూత పెట్టేసి వీటిని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి. చూడండి, మనకి గుంత పొంగనాలు అనేవి ఇలా చక్కగా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఇలా రెండో వైపుకి స్పూన్ తోటి ఇలా టర్న్ చేసుకోండి. ఇలా అన్నింటిని కూడా రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేయండి. ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి లేదా ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా ఇలా చేసి పెడితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారండి. ఇలా అన్నింటిని కూడా టర్న్ చేసుకొని మూత పెట్టేసి వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచేసి రెండో వైపు కూడా చక్కగా ఉడికేంత వరకు వీటిని బాగా ఉడికించండి. చూడండి, మనకి రెండో వైపు కూడా ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోండి.
అంతేనండి. ఎంతో సింపుల్‌గా, ఎంతో టేస్టీగా ఉండే సేమియా గుంత పొంగనాలనేవి మనకి రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిపోయిన ఈ గుంత పొంగనాల్ని ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని, వీటికి కాంబినేషన్ పల్లీ చట్నీ కానివ్వండి, లేదా మ్యాంగో చట్నీ ఏదైనా చట్నీతో వీటిని సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా చాలా బావుంటాయండి. లేదా వీటిని ఇలా డైరెక్ట్‌గా తిన్నా కూడా చాలా బావుంటాయండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.